డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రకు పోయి ఇంకొక ఛత్రపతి శివాజీ లాగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి మహారాష్ట్రలో 20 తారీఖు. సో దానికోసమని బీజేపీ తరఫున అక్కడ ప్రచారం చేయడానికి పర్యటించడానికి పవన్ కళ్యాణ్ పోతుండు. సో అసలు అక్కడ ఎక్కడెక్కడ పర్యటించబోతున్నాడు ఏంటి నీకేమైనా తెలుసా? అంటే మెయిన్లీ మహారాష్ట్ర అనేది ఛత్రపతి శివాజీకి పెట్టిన పేరు. ఆయన అక్కడ మరాఠా అంటేనే ఆయన. సో అలాంటి ప్లేస్ లో ఏదైనా మాట్లాడాలంటే ఆయనకి తగ్గట్టుగా వాళ్ళ జనాలకు అర్థమయ్యే విధంగా మాట్లాడగల శక్తి ఉన్న ఏకైక వ్యక్తి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎందుకంటే సనాతన ధర్మం గురించి వాళ్ళు ఎంతైతే పునాదులతో ఉంటారో ఇంకా ఎవ్వరు ఉండరు, అంత స్ట్రాంగ్ గా ఉంటారు. సో ప్రెసెంట్ అయితే 16th 17th కి ఆయన వెళ్ళబోతున్నారు. ఒకటి మరాఠ్వాడ అండ్ అదే విధంగా విదర్భ. ఈ రెండు మహారాష్ట్ర పశ్చిమ జిల్లాలు. అక్కడనే ఎందుకంటే అక్కడ తెలుగు ప్రజలు కూడా ఉండడము అండ్ అదే విధంగా అక్కడ ఉన్న వాళ్ళకి ఈ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో అవి చాలా అంటే చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ గెలవడం ఈసారి ఇంపార్టెంట్. అక్కడ గెలిస్తే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకు కూడా ఎప్పటికైనా ఉండిపోతుంది. అండ్ మహారాష్ట్రలో ఎన్నికలు ఎట్లా ఉంటాయంటే 20 రోజు మొత్తం ఎన్నికలని పోలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 23rd నుంచి లెక్కింపు అయితే స్టార్ట్ చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి 16th 17th కి ఆయన వెళ్తున్నారు. ఇప్పటికే అక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా మన తెలంగాణ ఆంధ్రాలో ఎట్లయితే మనకు జరుగుతాయో సేమ్ అదే విధంగా ర్యాలీలు, ధర్నాలు, సభలు, అదే విధంగా ఆయన మేనిఫెస్టో కూడా ఆల్రెడీ కాంగ్రెస్ అదే విధంగా బీజేపీ ఇద్దరు కూడా అది వాళ్ళ మేనిఫెస్టో చెప్పడం జరిగింది. కానీ ఈసారి చాలా మట్టుకి బీజేపీ కంటే కూడా అక్కడ కాంగ్రెస్ ఎక్కువగా ట్రై చేస్తుంది అనమాట గెలవడానికి. ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి. సో ఈసారి మాత్రం వాళ్ళని గెలవనివ్వకుండా ఏదైనా ఒక ఆయుధం అంటే ఆయన ఛత్రపతి శివాజీ లాగా మాట్లాడగల సత్తా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనతోని పోల్చలేము. ఎందుకంటే ఆయన ఇంకొక లెవెల్లో ఉంటారు. కానీ అంటే ఆయనకి ఒక అందులో ఒక 1% సనాతన ధర్మం గురించి అదే విధంగా ఇక అక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడగలిగే అంత సత్తా అంత స్టామినా ఉన్న వ్యక్తి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. అండ్ మన మోదీ కూడా చెప్పిన విషయం మన అందరికీ తెలిసిందే, ఓ తుఫాన్ హే ఓ ఆంధీ హే అని చెప్పేసి అన్నది. అవన్నీ మనం వింటూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన వెళ్తే అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఓకే మోటివేషన్ లాగా ఉంటది. అదే విధంగా అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చినాను అనుకోండి, అది ఓకే వీడు చెప్తున్నాడు అంటే ఇంత పెద్ద వ్యక్తి చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా మాకు ప్లస్ అవుతుంది అన్నట్టుగా అక్కడున్న ప్రజలకు కూడా కొంచెం మోటివేషన్ పరంగా అదే విధంగా ఆ మేనిఫెస్టో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే విధంగా ఆ సభలో ఆయన పాల్గొని ఆయన మాట్లాడడం మెయిన్లీ తెలుగు ప్రజలు వినాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నారంటేనే ఆయన స్థాయి అంటూ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మోడీ గారికి ప్రచారం చేయాల్సిన అవసరం ఈయన అడగాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన ఎందుకు అడుగుతున్నారు? ఆయన తర్వాత ఆయనకి అంత ఉంది అంటే ఆ క్రేజ్ చూసినాం కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ఎవరు ఇక్కడ ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఓన్లీ రాష్ట్రం వరకే, కానీ అట్లా కాకుండా కేంద్రంలో ఉన్న రాజకీయాల్లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తారు పవన్ కళ్యాణ్. ఎప్పటి నుంచో కూడా ఆయనకంటూ ఒక డిఫరెంట్ ప్లేస్ ఉంది. సో అది ఇప్పుడు ఆయన 16th 17th కి వెళ్ళిన తర్వాత ఆ రోజు మనం చూస్తాం కదా, ఇంకో కొత్త పవన్ కళ్యాణ్ మనం అక్కడ చూస్తాం. సో మీరేమనుకుంటున్నారు? ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి.